వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏపీ ఉద్యోగుల బదిలీ జీవోలోని సారాంశం గురించి తెలుసుకుందాం. అదేవిధంగా ఈ ఉద్యోగులకు మాత్రం సెప్టెంబర్ 5 నుంచి 15 వరకు బదిలీలు ఉంటాయి. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల బదిలీలకు పచ్చ జెండా. 15 ప్రభుత్వ శాఖల్లో ఆగస్టు 19 నుంచి 31 వరకు నిషేధం ఎత్తివేత. ఉపాధ్యాయులు వైద్యులకు బదిలీ లేవు, ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల. రాష్ట్ర ప్రభుత్వం 15 శాఖల్లో ఉద్యోగుల సాధారణ బదిలీలకు పచ్చజెండా ఊపింది. బదిలీలపై ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని ఆగస్టు 19 నుంచి 31 వరకు ఎత్తివేసింది. ఎక్సైజ్ శాఖలో మాత్రం సెప్టెంబర్ 5 నుంచి 15 వరకు బదిలీలకు వీలు కల్పించింది. సంబంధిత మార్గదర్శకాలతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ శనివారం సాయంత్రం ఉత్తర్వుల్ని జారీ చేయడం జరిగింది. అయితే ఈ బదిలీలకు సంబంధించి ఉపాధ్యాయులతో పాటు విద్యాశాఖలో ఇతర ఉద్యోగులకు బదిలీ లేవు. అదేవిధంగా వైద్య, ఆరోగ్య, వ్యవసాయ, అనుబంధ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర సంక్షేమ శాఖల్లోనూ బదిలీలకు వీలు కల్పించలేదు. అయితే బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను చూసినట్లయితే 2024 జూలై 31 నాటికే ఒకే చోట 5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలి. అన్ని కేడర్లు పోస్టులో చేసినటువంటి సర్వీసును పరిగణనలో తీసుకొని ఎంతకాలం ఒకే ప్రాంతంలో పనిచేశారనే దాన్ని లెక్కించాలి. 5 ఏళ్లు పూర్తి చేయని ఉద్యోగులకు కూడా పరిపాలన అవసరాలు, వ్యక్తిగత కారణాలతో బదిలీ చేయవచ్చు. సాధారణ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల సంఘం కొంతమంది ఉద్యోగులను ఇతర చోట్లకు బదిలీ చేసి మళ్ళీ యథాస్థానాలకు మార్చింది. ఆ ఉత్తర్వులను, ఆ బదిలీ అయిన సమయాన్ని ప్రస్తుతం పరిగణనలోకి తీసుకోరు. ఇక అందులో మానసిక వైకల్యం ఉన్న పిల్లల తల్లిదండ్రులు ఎక్కడ వారికి వైద్యం అందుబాటులో ఉంటుందో అక్కడికి వారిని బదిలీ కోరుకుంటే వారికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. గిరిజన ప్రాంతాల్లో 2 ఏళ్లకు మించి పనిచేసిన వారికి, 40% మించి వైకల్యం ఉన్న ఉద్యోగులకు ధృవీకరణ పత్రాలు సమర్పించినట్లయితే వారికి ఉద్యోగుల బదిలీలో ప్రాధాన్యం ఉంటుంది. మొదటగా ఐటీడీఏల పరిధిలోని, ఏజెన్సీ ప్రాంతాల పరిధిలోని ఖాళీగా ఉన్న పోస్టులో భర్తీ చేయాలి. తర్వాత మిగిలిన ప్రాంతాల్లో పోస్టులను భర్తీ చేయాలి. బాగా వెనుకబడిన ప్రాంతాల్లో అత్యధికంగా ఉన్న ఖాళీలను బదిలీల సమయంలో తొలుత భర్తీ చేయాలి. ఇందుకు ఆయా ప్రభుత్వ శాఖల విభాగాధిపతులు మరియు జిల్లా కలెక్టర్లు అయితే బాధ్యత వహించాలి. ఇక గిరిజన ప్రాంతాలకు, ఐటీడీఏ పరిధిలోని గిరిజన ప్రాంతాలకు బదిలీ చేసే క్రమంలో ఆ ఉద్యోగ వయసు 50 ఏళ్ళ కన్నా తక్కువై ఉండాలి. ఐటీడీఏల పరిధిలో పనిచేయకుండా బయట ప్రాంతాల్లో సుదీర్ఘకాలం సర్వీసు ఉన్న వారిని ఐటీడీఏ పరిధిలోకి బదిలీ చేయాలి. ఐటీడీఏ ప్రాంతం నుంచి ఒక ఉద్యోగి బదిలీ అయితే ఆ పోస్టులోకి మరొక నియామకం జరిగితే తప్ప వారిని ఆ పోస్ట్ నుంచి రిలీవ్ చేయకూడదు. గిరిజన ప్రాంతాలకు బదిలీ అయిన ఉద్యోగులను కూడా ఆ పోస్టులో చేరకపోతే వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయి. ఇక అందులకు ఈ బదిలీలో అయితే మినహాయింపు ఉంటుంది. వారు కోరుకుంటే వారిని తప్పనిసరిగా బదిలీ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగి లేదా జీవిత భాగస్వామి వారి పేరెంట్స్ వైద్య అవసరాల రీత్యా కూడా ప్రాధాన్యం ఇస్తారు. క్యాన్సర్, న్యూరో సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, కిడ్నీ మార్పిడి తదితర కీలక వైద్యులు అవసరాలు వారి పేరెంట్స్కి ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ వారికి ఇంపార్టెన్స్ ఇచ్చి వారిని బదిలీ చేయాలి. ఇక ఏ శాఖల్లో బదిలీలు ఉంటాయనేటువంటి విషయాన్ని చూసినట్లయితే రెవెన్యూ, భూ పరిపాలన శాఖ, పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి, సెర్ప్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ, గ్రామ వార్డు సచివాలయాలు, పౌర సరఫరాలు, గనులు, భూగర్భ వనరుల శాఖ, దేవాదాయ శాఖ, రవాణా శాఖ, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక రంగాల్లోని ఉద్యోగులకి, పరిశ్రమలు, ఇంధన శాఖ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నుల శాఖలోని ఉద్యోగులకి, అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లోని, అదేవిధంగా అన్ని శాఖల్లోని ఇంజనీరింగ్ సిబ్బందికి బదిలీలు ఉంటాయి. ఈ శాఖల్లో అన్ని కేడర్లలోనూ బదిలీకి వీలు కల్పిస్తారు. కానీ ఒక ఎక్సైజ్ శాఖను మాత్రం పునర్వ్యవస్థీకరిస్తున్నటువంటి నేపథ్యంలో వారికి మాత్రము సెప్టెంబర్ 5 నుంచి 15వ తారీఖు వరకు మాత్రమే బదిలీలు జరుపుతారు. ప్రస్తుతానికి వారికి బదిలీలు అయితే వాయిదా వేయటం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.